ఈరోజు మన చేతిలో జోసెఫ్ మర్ఫీ 1963లో రాసిన ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ పుస్తకం ఆధారంగా ఉన్న ఒక మూలం ఉంది. ఆశ్చర్యమేంటంటే 60 ఏళ్లు దాటినా కూడా ఇది ఇప్పటికీ ఒక బెస్ట్ సెల్లర్. అవును, ఇప్పటికీ దీనికి అంతే ఆదరణ ఉంది. మరి మనం ఈరోజు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మన జీవితంలో ఎన్నోసార్లు గందరగోళం, వైఫల్యాలు ఎదురవుతాయి. వాటి నుండి బయటపడి మన లోపలే ఉన్న ఒక అద్భుతమైన శక్తిని వాడుకుని మనకు కావలసిన జీవితాన్ని ఎలా నిర్మించుకోవచ్చో అని తెలుసుకోవడానికి. సరిగ్గా. ఇదేదో మాయ కాదు, మంత్రం కాదు, మన మనసు ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక అన్వేషణ. అవును. ఈ మూలం చెప్పే ముఖ్యమైన విషయం ఒక్కటే: మనకు ఒకటే మనసు, కాని దానికి 2 స్థాయిలున్నాయి. 2 స్థాయిలా? అవును. ఒకటి చేతనా మనస్సు, అంటే మన కాన్షియస్ మైండ్. రెండోది అంతరాత్మ, సబ్కాన్షియస్ మైండ్. మనం రోజూ మన చేతనా మనసుతోనే ఆలోచిస్తాం, నిర్ణయాలు తీసుకుంటాం. కాని అసలాటంతా మనకు తెలియకుండా మన అంతరాత్మలోనే జరుగుతుందన్నమాట. అంటే మన అలవాట్లు, మన నమ్మకాలు అవన్నీ ఒక విత్తనంలా మన అంతరాత్మలో నాటుకుపోయి మన జీవితాన్ని మొలకెత్తిస్తాయి అంటారు. అంతే కదా? అంతే. మన పరిస్థితులు, మన అనుభవాలు, చివరికి మన అదృష్టం కూడా. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే మరి ఈ 2 మనస్సుల మధ్య తేడా ఏంటి? ఆ అంతరాత్మ శక్తిని మనకనుకూలంగా ఎలా మలుచుకోవచ్చు? దీని గురించే ఈరోజు లోతుగా చర్చిద్దాం. సరే, ముందుగా ఈ చేతనా మనస్సు, అంతరాత్మ, వీటి మధ్యున్న తేడాన్ని కొంచెం స్పష్టంగా అర్థం చేసుకుందాం. మూలం ప్రకారం చేతనా మనస్సు ఒక ఓడకు కెప్టెన్ లాంటిదంటారు కదా? సరిగ్గా. కెప్టెన్. ఆయనే అన్ని నిర్ణయాలు తీసుకుంటాడు, ఆదేశాలు ఇస్తాడు, తర్కంతో ఆలోచిస్తాడు. మనం ఏ బట్టలు వేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఇలాంటివన్నీ. అవును. కాని ఆ కెప్టెన్ ఇచ్చే ఆదేశాలను గుడ్డిగా పాటించే ఇంజన్ రూంలోని సిబ్బందిని చూసారా? అదే అంతరాత్మ. అదే అంతరాత్మ. దానికి తర్కం, విచక్షణ ఏమీ ఉండవు. కెప్టెన్ ఇచ్చే ఆదేశం మంచిదా చెడ్డదా అనేదస్సలు ఆలోచించదు. గుండె కొట్టుకోవటం, శ్వాస తీసుకోవటం, ఇవన్నీ మనం పట్టించుకోకపోయినా జరిగిపోతుంటాయి. అదంతా అంతరాత్మ పనే అన్నమాట. అంతా దాని ఆధీనంలోనే ఉంటుంది. మూలంలో ఒక అద్భుతమైన పోలిక ఉంది. అంతరాత్మ ఒక సారవంతమైన నేలలాంటిది. మనం ఏ విత్తనాలు వేస్తే ఆ పంటలు అది మనకిస్తుంది. మంచి ఆలోచనలనే విత్తనాలు వేస్తే ఆనందాన్ని, చెడు ఆలోచనలనే విత్తనాలు వేస్తే బాధను పండిస్తుంది. నేలకు విచక్షణ లేదు, అది కేవలం మొలకెత్తేలా చేస్తుందా అంతే. ఇక్కడే నాకొక చాలా కీలకమైన విషయం గుర్తొస్తోంది. మనం ప్రార్థన చేసినప్పుడు శక్తి ఆ బయటి వస్తువులో లేదు, మన నమ్మకంలోనే ఉందని ఈ పుస్తకమంటుంది. దీన్నే నమ్మకం యొక్క సూత్రం అంటున్నారు. ఇది చాలా పెద్ద విషయం కదా? ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇది బాధ్యతను పూర్తిగా మన చేతుల్లో పెడుతుంది. అంతరాత్మకు వాదించడం రాదు. అవును. దానికి మనం ఒక సూచన ఇస్తే అది నిజమా అబద్ధమా అని ప్రశ్నించదు. దాన్ని స్వీకరించి ఆ నమ్మకానికి తగ్గ పరిస్థితులను మన జీవితంలోకి తీసుకువస్తుంది. ఉదాహరణకు, నాకు ఏదీ కలిసిరాదు అని ఒకరు బలంగా నమ్మారనుకోండి. అంతరాత్మ ఆ నమ్మకాన్నే నిజం చేయడానికి రకరకాల పరిస్థితులను సృష్టిస్తోంది. అందుకే మనం భయాలు, మూఢనమ్మకాలపై కాకుండా జీవితంలోని శాశ్వత సత్యాలపై నమ్మకం పెంచుకోవాలని రచయిత గట్టిగా చెబుతారు. అంటే మనసు ఒక నమ్మకమైన సేవకుడిలాంటిది, కాని దానికి మంచి చెడుల విచక్షణ లేదు. మనం ఏది చెప్తే అది చేస్తుంది. ఇది ఒక రకంగా ప్రమాదకరం కూడా కదా? ఖచ్చితంగా. అందుకే మన చేతలా మనస్సు ఒక ద్వారపాలకుడులాగా ఉండాలి. గేట్ కీపర్లాగా. అవును. ప్రతికూల ఆలోచనలు, ఇతరులు చెప్తే నిరుత్సాహపరిచే మాటలు మన అంతరాత్మలోకి వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత మనదే. అలాగైతే ఈ శక్తివంతమైన అంతరాత్మకు సరైన ఆదేశాలు ఎలా ఇవ్వాలి? దాన్ని మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలి? దీనికి సంబంధించి మూలంలో కొన్ని పద్ధతులు, కథలు కూడా ఉన్నాయి కదా? చాలా ఉన్నాయి. పునరావృతం అంటే రిపిటిషన్, విశ్వాసం మరియు నిరీక్షణ, ఇవి చాలా కీలకమని రచయిత చెబుతారు. ఒక ఆలోచనను పదే పదే అనుకుంటూ దానిపై పూర్తి విశ్వాసం ఉంచి అది జరిగి తీరుతుందని బలంగా నమ్మితే ఆ ఆలోచన అంతరాత్మకు చేరుతుంది. దీనికి మూలంలో ఒక 75 ఏళ్ల వితంతువు కథ ఉంది కదా? అవును. అద్భుతమైన ఉదాహరణ అది. ఆ మహిళ మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. కాని వయసు, ఒంటరితనం వల్ల అది అసాధ్యం అని అనుకుంది. రచయిత సలహా మేరకు
ఆమె రోజు చాలాసార్లు ఒక వాక్యాన్ని పునరావృతం చేయడం మొదలుపెట్టింది. నేను కోరదగిన వ్యక్తిని, నేనొక దయగల ప్రేమగల వ్యక్తిని, సంతోషంగా వివాహం చేసుకున్నాను, నేను సురక్షితంగా ఉన్నాను. కేవలం 2 వారాల్లోనే ఫలితం కనిపించిందని మూలంలో ఉంది. అది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. అంత వేగంగా ఎలా సాధ్యం? మంచి ప్రశ్న. ఇక్కడ అద్భుతం బయట నుండి వాలేదు. ఆమె ఆ మాటలను పదే పదే అనుకోవడం ద్వారా తన అంతరాత్మలో ఉన్న ఒంటరితనం, నిరాశ అనే భావనలను తీసేసి ప్రేమ, భద్రత అనే భావనలను నాటుకుంది. అంటే తన లోపల ప్రపంచం మారింది. ఎప్పుడైతే ఆమె అంతర్గత ప్రపంచం మారిందో ఆమె ప్రవర్తన, ఆమె వైఖరి అన్నీ మారాయి. 2 వారాల తర్వాత ఆమె ఒక ఫార్మసిస్ట్ను కలిసి ప్రేమలో పడి యూరప్లో హనీమూన్కు కూడా వెళ్ళింది. ఇక్కడ వేగమనేది ఆమె నమ్మకం యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ఒక నిమిషం. ఇక్కడే సూచన అంటే సజెషన్ యొక్క శక్తి గురించి కూడా చాలా చెప్పారు. ఓడలోని ప్రయాణికుడి కథ, నావికుడి కథ ఒకే మాట, కాని ఫలితం వేరు. అంటే శక్తి ఆ మాటలో లేదు. దాన్ని మనం ఎంతవరకు లోపలికి తీసుకుంటున్నాం అనే దానిలో ఉంది. మన అంతర్గత నమ్మకాలే మనల్ని కాపాడే కవచమన్నమాట. ఆ కథ కొంచెం చెప్పండి. ఒక స్నేహితుడు ఓడలో ప్రయాణిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి, మీరు చాలా అనారోగ్యంగా కనిపిస్తున్నారు అన్నాడు. ఆ ప్రయాణికుడికి అప్పటికే సముద్రయానమంటే భయం ఉంది. ఆ మాట వినగానే అతని భయం నిజమై అనారోగ్యం పాలయ్యాడు. ఓ కాని అదే స్నేహితుడు ఓడ కెప్టెన్ దగ్గరకు వెళ్లి అదే మాట అన్నప్పుడు కెప్టెన్ నవ్వేసి తేలిగ్గా తీసుకున్నాడు. ఎందుకంటే అతనికి సముద్రయానంపై భయం లేదు. అంటే సూచనకు శక్తి మన అంగీకారం వల్లే వస్తుంది. సూచనల శక్తికి సంబంధించి మూలంలో ఉన్న తండ్రి కథ వింటుంటే ఒళ్ళు జలధరిస్తోంది. అది చాలా తీవ్రమైన ఉదాహరణ. అవును. ఒక తండ్రికి అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తె ఉండేది. ఎన్నో చికిత్సలు చేసినా ప్రయోజనం లేకపోయింది. నిరాశతో ఆ తండ్రి 2 ఏళ్లపాటు ప్రతిరోజూ నా కుమార్తె నయం కావడానికి నా కుడిచెయ్యైనా ఇస్తాను అని పదే పదే అనుకునేవాడు. అది అతని అంతరాత్మలో బలంగా నాటుకుపోయింది. ఒకరోజు కారు ప్రమాదంలో అతని కుడిచెయ్యి తెగిపోయింది. అదే రోజు ఆస్పత్రి నుండి ఇంటికి వచ్చేసరికి అతని కుమార్తె యొక్క దీర్ఘకాలిక వ్యాధులు అద్భుతంగా మాయమయ్యాయి. అతని తీవ్రమైన కోరిక ఏదో ఒక రూపంలో నెరవేరిందన్నమాట. అవును, అంతరాత్మకు అది ఒక ఆదేశంలా వెళ్ళింది. మన ఆలోచనలకు ఎంత శక్తి ఉంటుందో చెప్పడానికి ఇంతకంటే బలమైన ఉదాహరణ ఉండదేమో. మరి ఇదే సూత్రాన్ని మనం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వాడొచ్చా? తప్పకుండా వాడొచ్చు. మూలం ప్రకారం మన అంతరాత్మ మన శరీరాన్ని నిర్మించింది కాబట్టి దాన్ని నయం చేసే శక్తి కూడా దానికే ఉంది. దానికి కావలసిందల్లా సరైన ఆదేశం. అంటే నిద్రపోయే ముందు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు ఊహించుకోవడం లాంటివా? సరిగ్గా అలా బలంగా భావిస్తూ నిద్రపోతే ఆ ఆలోచనను అంతరాత్మ స్వీకరించి మన శరీరాన్ని బాగుచేసే పనిలో పడుతుంది. రచయితే స్వయంగా ఒక చర్మవ్యాధి నుండి ఇలాగే కోలుకున్నానని రాసుకున్నారు. మేడం బ్యూరే అనే మహిళ కథ కూడా ఉంది కదా, కంటి నరాలు చచ్చుబడిపోయినా. అవును, అట్రోఫీడ్ ఆప్టిక్ నర్వ్స్. వైద్యులు అసాధ్యమన్నారు, కాని ఆమె నమ్మకం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఆమెకు చూపును తిరిగి ఇచ్చింది. ఏ సృజనాత్మక సూత్రమైతే మనల్ని సృష్టించిందో అదే సూత్రం మనల్ని నయం చేయగలదు. సరే, ఆరోగ్యం విషయం కొంతవరకు అర్థమైంది. కాని సంపద విషయం దగ్గరికొద్దాం. చాలామంది నేను ధనవంతుడిని అని రోజు అనుకున్నా ఏమీ జరగలేదని అంటారు. ఎందుకు? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే చాలామంది పొరపాటు పడతారు. వారు పైకి నేను ధనవంతుడిని అంటున్నా లోపల నుండి ఒక గొంతు నువ్వబద్ధం చెబుతున్నావు, నీ దగ్గర డబ్బు లేదు అని అరుస్తూ ఉంటుంది. అంటే చేతనా మనసు అంతరాత్మ మధ్య ఒక సంఘర్షణ. అవును, అంతరాత్మ ఎప్పుడూ బలమైన భావోద్వేగంతో కూడిన ఆలోచననే స్వీకరిస్తుంది. కాబట్టి ఆ డబ్బు లేదు అనే భావనే గెలుస్తుంది. మరి ఈ సంఘర్షణను ఎలా అధిగమించాలి? దీనికి రచయిత ఒక చక్కని మార్గం చెప్పారు. సంఘర్షణ కలిగించే వాక్యాలకు బదులుగా పగలు మరియు రాత్రి నా ఆసక్తులన్నింటిలో నేను అభివృద్ధి చెందుతున్నాను వంటి వాక్యాన్ని వాడమంటారు. ఇది వాదనకు దారితీయదు. కరెక్ట్. అభివృద్ధి అనేది ఎవరైనా అంగీకరించే విషయమే. ఇలాంటి సంఘర్షణలేని ఆలోచనలను నిద్రపోయే ముందు పదే పదే అనుకుంటే అవి సులభంగా అంతరాత్మలోకి వెళ్తాయి. అంటే అంతర్గత ప్రపంచం మారితే బయట అవకాశాలు కూడా వాటంతటవే వస్తాయని పుస్తకం చెప్తోందా? అవును. మన అంతర్గత వైఖరి మారినప్పుడు మనం అవకాశాలను గుర్తించే విధానం, మన నిర్ణయాలు అన్నీ మారతాయి. విజయం కోసం కూడా మూలంలో ఒక స్పష్టమైన 3 దశల ప్రణాళిక ఉంది. మొదటిది మనకు ఇష్టమైన పనిని కనుక్కోవటం. రెండవది ఆ పనిలో నైపుణ్యం సాధించటం. మూడవది మరియు అతి ముఖ్యమైనది
మన కోరిక కేవలం స్వార్థపూరితంగా ఉండకూడదు. మన పని మానవాళికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి. అప్పుడే ఆ వలయం పూర్తవుతుంది. సరే, ఇవన్నీ సూత్రాలు. కానీ వీటిని ఆచరణలో పెట్టడానికి కొన్ని నిర్దిష్టమైన పద్ధతులు కూడా ఉన్నాయి కదా? అవును, మానసిక వ్యాయామాల లాంటివి. వాటిలో ఒకటి విజువలైజేషన్ టెక్నిక్. మానసిక చిత్రీకరణ. అవును, మనం కోరుకున్నది అప్పటికే జరిగిపోయినట్లు దాని తుది ఫలితాన్ని మన మనోఫలకంపై స్పష్టంగా చూడటం. రచయిత తాను ఉపన్యాసాలు ఇచ్చే ముందు ఆడిటోరియం నిండుగా ఉన్నట్లు, ప్రేక్షకులందరూ సంతోషంగా ఉన్నట్లు స్పష్టంగా ఊహించుకునేవారట. దీనికి కొంచెం దగ్గరగా మెంటల్ మూవీ మెథడ్ అని ఇంకొకటి కూడా ఉంది. అవును, ఒక చిత్రం 1000 పదాలకు సమానమంటారు కదా. ఇందులో మనం కేవలం చిత్రాన్ని చూడటమే కాదు, ఒక నటుడిలా ఆ పాత్రను పోషిస్తాం. ఒక చిన్న సినిమాలాగా మనసులో ప్లే చేసుకోవాలన్నమాట. అంతే, మనం ఆ పరిస్థితిలో ఎలా ప్రవర్తిస్తామో, ఎలా మాట్లాడతామో, ఎలా ఫీల్ అవుతామో అంతా ఊహించుకోవాలి. ఇది వింటుంటే ఈ పద్ధతులన్నింటిలో ముఖ్యమైనది అనుభూతి అనిపిస్తోంది. ఆ కోరిక నెరవేరితే కలిగే ఫీలింగ్. ఆ ఫీలింగే అంతరాత్మకు అర్థమయ్యే భాష. సృజనాత్మక శక్తులకు చాలా దగ్గరగా ఉంటుంది. అప్పుల్లో ఉన్న ఒక వ్యక్తి ఉదయం మరియు రాత్రి నా సంపదకు ధన్యవాదాలు అని పదే పదే కృతజ్ఞతాభావంతో అనుకునేవాడు. నెమ్మదిగా అతని మనస్సు అప్పుల నుండి సంపద వైపు మళ్ళింది. చివరికి అతనొక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. కాబట్టి ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మన జీవితం యాదృచ్ఛికం కాదు. అది మన ఆలోచనలు, మన లోతైన నమ్మకాల ద్వారానే రూపొందుతుంది. మన అంతరాత్మ ఒక శక్తివంతమైన సాధనం. ఒక అద్భుతమైన శక్తి. దానిని మనం సరైన సూచనలు, నమ్మకాలు మరియు భావాలతో నింపగలిగితే మనం కోరుకున్న జీవితాన్ని సృష్టించుకోవచ్చు. అంతరాత్మ ఒక తోటలాంటిదని అంటారు కదా? అవును, దాన్ని మనం పట్టించుకోకపోతే అందులో కనుపు మొక్కలు వాటంతటవే పెరుగుతాయి. కాని మనం శ్రద్ధ తీసుకుని శాంతి, ఆనందం, ఆరోగ్యమనే విత్తనాలను నాటి వాటిని నమ్మకమని నీటితో రోజూ తడిపితే మనం అద్భుతమైన పంటను కోయవచ్చు. ఖచ్చితంగా ఏ విత్తనాలు నాటాలో ఎంచుకోవలసిన బాధ్యత, స్వేచ్ఛ పూర్తిగా మనవే. ఈ చర్చ అంతా ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతోంది. మన అంతరాత్మ మన అలవాటైన ఆలోచనలనే గుడ్డిగా పునరుత్పత్తి చేస్తుంటే, ప్రస్తుతం మన జీవితాన్ని ఏ ఒక్క పునరావృత ఆలోచన లేదా నమ్మకం మనకు తెలియకుండానే ఎక్కువగా రూపొందిస్తూ ఉండవచ్చు. అది సానుకూలమైనదా లేక ప్రతికూలమైనదా ఆలోచించాల్సిన విషయం.